పడిపోయిన బలిపీఠ కట్టబడింది. అగ్ని దిగి రావడానికి ఏం కట్టబడింది? పడిపోయిన బలిపీఠం కట్టబడింది. పడిపోయిన బలిపీఠం అంటే యెహోవాయే దేవుడు, యేసే దేవుడు అని ఈ చెరుకుంపాలలో ఉన్న ప్రజలు కేకలు వేయాలంటే జరగాల్సిందే పడిపోయిన బలిపీఠాలు కట్టబడాలి. ఆమేన్. ఈ పడిపోయిన బలిపీఠ కట్టుకో. ఈ రోజు చాలా మంది అండి దేవుని దగ్గరకు వస్తున్నా కూడా వాళ్ళ జీవితాలు మార్చుకోవట్లేదు, వాళ్ళ ప్రవర్తన మార్చుకోవట్లేదు, వాళ్ళ వైఖరి మార్చుకోవట్లేదు, వాళ్ళ తీరులు మార్చుకోవట్లేదు, వాళ్ళ పద్ధతులు మార్చుకోవట్లేదు. నేను అంటాను, దేవుని ఆత్మ చేత నింపబడి మాట్లాడుతున్నా పిల్లరా, నీ బలిపీఠం కట్టుకో, అగ్ని దిగి వస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ భర్త మారుతాడు, నీ పిల్లలు మారుతారు, నీ కుటుంబంలో ఎవరున్నా కూడా అయ్యా ఒకప్పుడు దండం పెట్టాడుతో అయ్యా ప్రార్థన అంటే నేను రాను అంటాడు. కానీ నీ బలిపీఠం కట్టుకున్నావా? నీ జీవితం మార్చుకున్నావా? నీ ఆలోచన మార్చుకున్నావా? నీ వైఖరి మార్చుకున్నావా? నీ తీరు మారిందా? నేనంటాను, ప్రజలు ఏం చెప్తారు? ఈ వ్యక్తి నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు అని గట్టిగా చమలు కొడుతూ ఒక స్త్రీ ఉందండి, ఆమె వ్యభిచారిత్లో ఉన్న ఆమెను వేశ్యని పిలిచారు. వాళ్ళు సమరయులు. యోహాను సువార్త 4వ అధ్యాయం చూస్తే ఆ సంగతి మీకు కనబడుద్ది. మధ్యాహ్నం పూట ఎవ్వరు లేని సమయంలో బావి కడిగి వెళ్ళొద్ది. మిగతా వాళ్ళు ఉన్నప్పుడేమో ఎవరొకరు సెటిల్ వేస్తుంటారు కదా, వాళ్ళ జీవితం సరిగా ఉండవు కదా, ఏమైనా మాట్లాడుతున్నారు కదా. వాళ్ళ పోరు తట్టుకోలేక నెట్ట మధ్యాహ్నం పూట పోతే ఆమె కొరకు యేసయ్య అలిసిన వానిగా కూర్చున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి దేవుడితో నిన్ను దర్శించడానికి ఎంత సమయం వరకు ఉంటే నేను అంటాను, ఈ రాత్రి మాట్లాడుతున్న దేవుని మాట నీ హృదయంలో నిలుచునుగాక. ఆమేన్. ఆమేన్. నిట్ట మధ్యాహ్నం పూట అలిసి ఉన్న వారిగా ఆ బావి కాడ కూర్చున్నాడు. యేసయ్యతో ఆమె సంభాషణ చేయడం ప్రారంభించింది. ఏమండి, క్యారెక్టర్లెస్ వాళ్ళ జీవితాలు చూడండి. వాళ్ళ 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 వస్త్రాధరణ కానీ వాళ్ళ విధానాలు కానీ చాలా వ్యత్యాసం ఉంటాయి. ఆకర్షణీయంగా ఉండాలి అన్నట్టుగా వాళ్ళ ఆలోచన ఉంటాయి. ఈమె జీవితం కూడా అదే. సాక్ష్యం లేదు, విలువ లేదు. ఏ పరిస్థితిలో కూడా ఆమెను ఇష్టపడి మంచిగా కోరుకునే వాళ్ళు లేరు. ఆమె వ్యభిచారిగా వేషగా పిలబడుతున్నారు. ఆమె ఒక అర్ధగంట సేపు మాట్లాడింది. నాకు ఆశ్చర్యం అండి, ఇప్పటికి కూడా ఆశ్చర్యం. ఒక అర్ధగంట సేపు మాట్లాడింది యేసయ్యతో. కొండ విడిచి పట్టణంలోకి వెళ్ళి అంటది, నాతో మాట్లాడేది మెస్సయ్య కాడా అని చెబితే పట్టణం అంతా కదిలి వచ్చింది. అక్కడికి పట్టణం అంతా కదిలి వచ్చి అంటారు, ఈమె చెప్పిన మాటలు బట్టి కాదు, మేము చూసి చెప్తున్నాం, ఈయన నిజముగా లోక రక్షకుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ బలిపీఠం కట్టుకో. ఈ 3 జనాల కోటలు ఎందుకంటే తినడానికి దొరక్క, లేక మాకు నిద్ర పట్టక, మాకు ఊసిపోక, ఆలు పెట్టి నీళ్ళు పెట్టానా, ఒకటే ఆశ, ఒకటే. ఎందుకు అంత ఖర్చు పెట్టి సేవలు తెచ్చేది? ఎందుకు తిప్పబడేది? ఎందుకు ఇంత ఇబ్బంది పడేది? కేవలం ఒకటే ఒక్క ఆత్మను రక్షించబడి కట్టబడి సంఘంలో చేర్చబడుతుంది. సంఘానికి వచ్చి వాళ్ళు సరిదేబడి సంఘంలో స్థిరపడతారనే కదా. అంత మించిన ప్రయాస సేవకుడికి ఏముంది సార్? ఇంతవరకు కూర్చోబెట్టాల్సిన పని మాకేముంది చెప్పండి? కారణం ఒకటే, ఏ విధము చేతనైనా ఒక ఆత్మ కదిలించబడి సంఘంలో కట్టబడుతుంది. ఒక సంఘ కాపురిగా నా వేదనే చెప్తాను. నేను చెప్పలేను. ప్రతి సేవకుడున్న బాధ ఏంటంటే సంఘానికి వచ్చే వాళ్ళు కట్టబడాలి. నువ్వు మారేవనుకో, నువ్వు సరిపడాలనుకో, నువ్వు కట్టబడవనుకో, నిన్ను చూసి 100 మంది రక్షణలోకి వస్తారు. నువ్వు సరిగ్గా లేవు, నీ వైఖరి బాగలేదు, ప్రార్థనకు వస్తున్నావు, నీ మాట మారలేదు, నీ పోకడ మారలేదు, నీ బుద్ధి మారలేదు, నీ ప్రవర్తన మారలేదు, నీ తీరు మారలేదు. నిన్ను చూసి ఎంతమంది ఆటంకపరచబడుతున్నారు. హలో విన్నారా సంగమా? ఆయన రాకడ సమీపంలో ఉంది. ఆయన రాబోతున్నాడు. ఈ రోజు నీ నడత ఎలా ఉంది? నీ పడక ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ వైఖరి ఎలా ఉంది? నిన్ను చూసిన వాళ్ళు ప్రార్థనకు రాగలుగుతున్నారా? వామో, ఈ పిల్ల ప్రార్థన పోయింది కానీ మాట కుదరదయ్యా. ఈ పిల్ల ప్రార్థన పోతుంది కానీ అబ్బో నోరు తెస్తే మాత్రం ఇంకంతే బుల్లెట్ బయటకు వస్తాయి. బాంబ్ బ్లాస్టింగే. ఇంక ఎన్ని సంవత్సరాలు ప్రార్థన పోతున్నావు? ఇంకెప్పుడు మారుతావు? ఎలాంటి ఉండిపోతావా? ఇందాక సహోదరు చెప్పారు, నరకంలో ప్రార్థన చేస్తాడు. ఎవడు ధనవంతుడు? చర్చికి వెళ్ళలేదా? చర్చికి వెళ్ళాడే. సహాయం చేయలేదా? సహాయం చేసినోడే. ప్రపంచ తెలిసినోడే.
నరకంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే నరకంలో ప్రార్థన చేస్తే ప్రార్థన అన్నాడు దేవుడు. అవకాశం ఇప్పుడే ఈ సమయమే. ఇప్పుడు ప్రార్థించావా, నీ జీవితం మార్చుకున్నావా, నీ వైఖరి మార్చుకున్నావా, నీ ప్రవర్తన మార్చుకున్నావా, నీ పదం మార్చుకున్నావా, సంఘములో ఉజ్జీవాన్ని చూడగలుగుతాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మార్చబడాలి ఆలోచన. ఎంతకాలం ఉండిపోతావు? ఎంతకాలం ఇలాగే ఉండిపోతావా? ఎన్ని సంవత్సరాలు అవుతుందో అర్థం తీసుకొని, ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎవరి దగ్గరికి వచ్చి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది సంఘంలో సభ్యుడిగా చేర్చబడి, ఎన్ని సంవత్సరాలు అవుతుంది సంఘంలో సభ్యుడిగా చేర్చబడి. ఆయన దుఃఖ మొహంతో చెప్తున్నాడు. ఒకవేళ యేసుని నిలబెట్టి మైక్ ఇచ్చినప్పుడు ఏడుస్తాడు నిన్ను చూసి. ఆయనకి దుఃఖాన్ని కలిగిస్తావా నువ్వు? ఇంకా ఆయన గాయాలు రేపుతూనే ఉంటావా? పాటలు పాడుతున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, దేవుని బిడ్డగా చలమనవుతున్నావు, పెద్ద బైబిల్ వేసుకొస్తున్నావు, చక్కగా ఉంది, మంచిదే, సంతోషం, ఏది తప్పులేదు, మంచిదే. మరి నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ వైఖరి ఎలా ఉంది? ఒకవేళ ఈ మాట చెప్పడానికి ఈ రాత్రి ప్రభువుని ఎక్కడ పెడితే చేతులు జోడి చెప్తున్నాను, ఈ రోజున మారుమనసు పొందు. పాస్టర్ గారు, నేను మారుమనసు పొంది చాలా కాలం అయిందండి. బాప్తిసం కూడా తీసుకున్నానండి, అప్పుడప్పుడు బలలో తీసుకున్నానండి. బల కూడా అయ్యా అమ్మ నేను అదే కాదంటుంది. ఇంకా నీవు మార్పు రాలేదు, ఇంకా లోకంతోనే బ్రతుకుతున్నావు, ఇంకా లోకానుసరమే, ఇంకా లోకపోగడే. దయచేసి విడిచి వస్తావా? ఉద్యోగాన్ని చూడబోతున్నావు, ప్రజలు కలిగించబడబోతున్నారు. ఏమండి, మా తెరచి ఉంచిన వార్తా పత్రికలు 100 మంది మనం చూస్తూ ఉంటారు, 100 మంది మనం చూస్తూ ఉంటారు. నేను గోవిందపురం ఒక మామూలు ప్రాంతంలో సేవ చేస్తున్నాను. ఆ ఏరియా పరిస్థితి ఏంటంటే అసలు విచ్చలు విడతాం. చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు విచ్చలవిడిగా బ్రతికిన ప్రాంతం అది. దేవుడు అంటే ఎరగనట్టుగా పేరుకే క్రైస్తవులు కాదు, ఎరగలిస్తే ఇప్పుడు కూడా ఏడిపోయి. ఎందుకంటే లెక్క చెప్పాల్సిన వాడిగా ఉన్నారు కనుక. నీ గురించి లెక్క చెప్పే నీ సేవకుడు లెక్క చెప్పాలి. ఈరోజు ఎంత ప్రసంగం చేసినా, ఎంత బాగు చేసినా మీకు క్రమం నేర్పలేకపోతున్నాం అండి. నా బాధనే, క్రమం నేర్పలేకపోతున్నాం. సంఘానికి ఎంత కష్టపడ్డా క్రమాన్ని మీకు నేర్పలేకపోతున్నాం. ఒక దైవజనుడికి వేదంతో చెప్తున్నాను, క్రైస్తవ ప్రాంతాల్లో సేవ చేస్తున్న వ్యక్తిగా క్రైస్తవ ప్రాంతాలు తిరుగుతున్నా. ఇప్పటికి ఎన్నో ప్రాంతాలు తిరిగాను. ఏ ప్రాంతానికి వెళ్ళా కూడా ఈ రోజు ఏది నోట్లేదు. కానీ ఈ రోజు వాక్య విని విషయంలో, వాక్యానికి అప్పగించే విషయంలో నీ స్థితి ఎలా ఉంది? ఈ రాత్రి ఆలోచిస్తావా? ఈ రాత్రి గమనంలోకి వస్తావా? ఈ 3 రాత్రుల ముగింపు సభలో ఈ చివరి క్షణంలో ప్రభు ఈ దీనుని నిలబెట్టి మాట్లాడుతారు. గనులైన సేవకులు కూడా పరిచయం చేశారు. నాకంటే గనులైన సేవకులు ఈ వేదిక మీద వాడపడ్డారు. ఆ వేదిక ఎక్కడ నేను అర్హుని కాదు, కానీ దీనుడిగా ఉన్న నన్ను నిలబెట్టి నీతో మాట్లాడుకున్నాడేమో. ఈ రాత్రి ఈ మాట నీకు అవసరమైతే కట్టుకొని బలిపెట్టాలి. బిడ్డ, నీ భర్త మారుతాడు, నీ బిడ్డ మారుతాడు, ముందర మార్పు రావాలి. నీ బలిపెట్టను కట్టుకోగలిగితే నీ ఉజ్జీవాన్ని చూస్తావంతే. గట్టిగా రేపబడు ఈరోజు, కట్టబడు దేవుని వాక్యానికి. హల్లెలూయా. అబ్రహాము బలిపెట్ట కట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? యేసుని కలుసుకోవడానికి, దేవుని కలుసుకోవడానికి బలిపెట్ట కట్టుకోబిడ్డ. ఎంతకాలం అలా ఉంటావు? ప్రార్థన. ఈరోజు పాటలు పాడే గ్రూప్స్ ఉన్నాయి, సంతోషం, చాలా హ్యాపీ అండి. మీరు అలా పాడాలి, మీరు అలా స్తుతించాలి, మీరు అలా గాన ప్రతిగానం చేయాలి. కానీ ప్రార్థించే గుంపేదండి. దైవజనుడి కోసం ప్రార్థించే గుంపేది. సంఘం కోసం ప్రార్థించే వాళ్ళు ఎక్కడ? ప్రాంతాల కోసం ప్రార్థించే వాళ్ళు ఎక్కడ? ఎంతమంది నరకానికి ఏడబడుతున్నారు సార్? ఎంతమంది వ్యసనాల్లో, ఎంతమంది రోడ్ యాక్సిడెంట్ లో చచ్చిపోతున్నారు, ఎంతమంది త్రాగుల్లో చూదాలకు చిక్కబడి జీవితాలు ఆర్పుకుంటున్నారు. బాధ్యత మనకు లేదా? భారం అనుకుంటుందా? వ్యాధం అనుకుంటుందా? ఇక ఈ రాత్రైనా వ్యాధులతో భారం కలిగి మొదట నీ బలిపెట్ట కట్టుకో. మొదటి నీ బలిపెట్ట కట్టుకున్నావా? నువ్వు మాట్లాడే పని లేదు. నీ మాట మారిందా? నీ నడక మారిందా? నీ వైఖరి మారిందా? నీ భర్తే నీతో పాటు కలిసి మందిరానికి వస్తాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అన్యులు సైతం కేకలేస్తారు. ఏలియా బలిపీఠ కట్టి ప్రార్థన చేయక అగ్ని దిగరాగా ప్రజలు కేకలేస్తారు, యెహోవా దేవుడు, ఇక ఏ దేవుడు మాకు కనబడతలేదు, యెహోవా దేవుడు అన్న కేకలు ఈ క్రైస్తవ పాలనలో కట్టబడిన బలిపీఠ బట్టి అన్యులు రక్షణలోకి వచ్చుదురు గాక, కుటుంబాలు కట్టబడును గాక, ప్రజలు పుట్టబడుదురు గాక.
బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. దైవజనులు పోరాటమైనా, ప్రార్థనైనా, ప్రయాసైనా. నిన్న రాత్రి వచ్చిన దైవజనులు చాలా ప్రయాసతో వచ్చాడు. దాదాపు నేను ఎంతో టెన్షన్ ఉన్నా డిలీట్ చేస్తాను, మిస్ అవుతానా, దయచేసి మిస్ అవుతానా, మీరు అక్కడ నేర్ స్పీకర్ పెట్టాం, దయచేసి మిస్ అవ్వద్దు. ఎంత ఇబ్బంది ప్రేరించామనండి. నా భయం ఏంటంటే ఒక సేవకుడు వచ్చి దేవుని వాక్యం ప్రకటిస్తే ఒక్క మాట మీ హృదయం పట్టుకుంటుంది, ఒక్క మాట మీ హృదయం పట్టుకుంటుంది. మాకేదో డబ్బులు ఎక్కువయో లేకపోతే నిద్ర పట్టుకో కాదు, ఒకటే భారం. ఆత్మలో రేపబడాలి, ప్రజలు కట్టబడాలి, ప్రజలు స్థిరపడాలి, వాక్యంలో నాటబడితే మీ ద్వారా దేవుడు సంఘాన్ని కట్టగలిగితే ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని చూడబోతున్నాం. ఈ ప్రాంతంలో ఉద్యమాన్ని చూడబోతున్నాం. మరొక సంవత్సరం రాగానే నూతన ఆత్మలే కాదు, అన్యులు కూడా రక్షణలోకి వచ్చినట్టుగా పరిపడలు కట్టబడును గాక, ప్రజలు రేపబడును గాక. హల్లెలూయా! గట్టిగా కేకరిస్తూ చప్పట్లు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! ప్రార్థన బలిపీఠం కట్టుకున్నాడు, విశ్వాసం బలిపీఠం కట్టుకున్నాడు, విధేయత బలిపీఠం కట్టుకున్నాడు, సమర్పణ బలిపీఠం కట్టుకున్నాడు. అద్భుతం. అబ్రహాము గారి జీవితం చాలా అద్భుతం అండి. బలిపీఠం కట్టుకోవాలి. ఎన్ని సంవత్సరాల ప్రార్థనకు వస్తున్నాం? కట్టబడుతున్నావా? దైవజనులుగా మాకున్న ఆక్రమణ ఉంది. మీరు కట్టబడాలి. క్రీస్తులో కట్టబడితే నీ జీవితం వెలిగించబడతాయి. మీరు వెలిగించబడ్డారా? అనేకులు మీ ద్వారా వెలిగించబడతారు. ఆమేన్. హల్లెలూయా. రెండోదిగా అబ్రహాము గారిలో ఒక అద్భుతం విషయం తెలుసా? ఆదికాండం 14వ అధ్యాయం. మీరు 12వ అధ్యాయం, 22వ అధ్యాయం, 13వ అధ్యాయం చూస్తే బలిపీఠం కట్టుకున్నాడు ఆయన. 14వ అధ్యాయంలో 5 రాజులతో యుద్ధం చేసి లోతు కుటుంబాన్ని విడిపించుకొని వస్తాడు. ఆ 5 రాజులను ఓడించి వచ్చిన తర్వాత ఒక రాజు ఈ అబ్రహాం గారితో అంటాడు, అబ్రహాం జనాలు నాకు ఇచ్చేసి ఆస్తి మొత్తం తీసుకోమంటాడు. అబ్రహాం అంటాడండి, ఒక అద్భుతం అండి, ఆశ్చర్యం అండి. అసలు అయ్యా, అసలు నువ్వులు పోకుండా నాకొద్దు, నువ్వులు పోకుండా నాకొద్దు, నా దేవుడు నన్ను దీవిస్తానన్నాడు. రేపొద్దున నీవు ఇచ్చిందల్లా నేను కక్కుర్తి పడి తీసుకున్నాను అనుకో, రేపొద్దున ఏమంటే తెలుసా? అబ్రహాముని నేనే డబ్బును చేశా, నేను ఇచ్చా కాబట్టి, నేను చేసా కాబట్టి అన్న మాట నీకు రాకూడదు. నా దేవుడు నాకు మాట ఇచ్చాడు, నన్ను దీవిస్తున్నాడు. జాగ్రత్తనండి. ఈరోజు క్రైస్తవులు దీవెన పొందబడ కారణం ఏంటి? ఫ్రీగా వచ్చి తినాలి తాగి మొక్కాలంటగా. ఏమగాలి? ఫ్రీగా వస్తే తినాలి తాగి మొక్కాలంటే అట్లా ఉండకూడదు. మనం వైరాగ్యంతో బ్రతకాలి, వైరాగ్యంతో బ్రతకాలి. అబ్రహాము గారి జీవితంలో ఆ వైరాగ్యం ఎక్కడొచ్చింది తెలుసా? దేవుని బాగాలు కట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కష్టార్జితం దేవుడు ఆశీర్వదించాలంటే నువ్వేం చేయాలి? బలిపీఠం. దేవునికి ఇచ్చేయాలంటే, దేవునికి ఇచ్చేయాలంటే. నేను అప్పుల్లో కూలిపోయినప్పుడు ఏడ్చా దేవుడి కాడ. నేను మొట్టమొదటిగా ప్రభా ఆర్థిక ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలని ప్రభు అన్నాడు, దశమ భాగం కట్టండి. నా భాగం నాకు కట్టమని. నేను అనుకున్న పాస్టర్ గారు కదా, నేను వాడేది సేవకే కదా, నేను తీసేదని అనుకున్నాను. నేను ప్రార్థన చేస్తే ప్రభు నాతో అన్నాడు, నాది నాకు ఇవ్వమన్నాడు. ఆ రోజు నుంచి మొదలు పెట్టా, దేవుడికి కూడా ప్రారంభించా, దేవుడికి కూడా ప్రారంభించా. ఆదివారం పూట మా సంఘం, మిగతా సంఘం నేను త్వరగా చేసి మాట్లాడతలేదు, ఆ క్రమం ఉంది అని నేను తప్పట్టలేదు. ఆదివారం మాకు కానుపాటు ఉండదు, సంద పెట్టి ఆడుంటుంది. మీరు వచ్చిన తర్వాత సంద పెట్టి తెచ్చి పెడితే అసలు నీకు నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. అది బయట నీ ఆశీర్వాదం అది ఇప్పి నువ్వు దీవించబడతావు, నాకు సంబంధం లేదు. నా సంబంధం ఏంటి? నువ్వు ఇచ్చింది ఎంతైనా కానీ దాంట్లో దశభాగం తెలియాలి. అది నాకు ఆశీర్వాదం అంతే. నేను దాదాపు 2 లక్షల రూపాయలు కూడుకున్నప్పుడు స్పష్టంగా నాతో మాట్లాడాడు. అసలు ఏ ఆధారం లేదు నాకు, సంఘ పరిచయం ఒకటే, ఎటు నుంచి కూడా కానుకొచ్చేది లేదు, ఎటు పోను, అక్కడ ఏదైనా వస్తుందంటే ఆడిపోయి అటువంటి దరిద్రాలు లేవు. దేవుని మీద ఆధారపడి విశ్వాసంతో సేవ చేయడం నేర్చుకున్నాను. అలాగే కొనసాగించబడాలి. ఎన్ని అప్పులున్నా, ఎన్ని తిప్పలున్నా దేవుని వైపు తేరి చూడాలని. అప్పుడే కొత్తగా పెళ్ళయింది. ఇక పెళ్ళైన తర్వాత రోజే అప్పులన్నీ లైన్లోకి వచ్చినాయి. దాదాపు ఒక చోట 5 రూపాయలు వడ్డీ, ఒక చోట 10 రూపాయలు వడ్డీ, ఇవన్నీ కూడా నడ్డలు కట్టే పరిస్థితి అయింది. ఎటు వెళ్ళాలి, ఎవరిని అడగాలి? మా కుటుంబాలు అన్యులు వాళ్ళకి వెళ్ళి అడిగితే, రే నువ్వు సేవకని వెళ్ళావు, ఏం తెలియదంటే నా మాట ఏం చేయాలి అర్థం కాక, మా పాస్టర్ గారేమో ఏంది కామన్నారంటుంది. నాకేం బయటికి వెళ్ళి అలవట్లేదు, ఈ ఆడుంటే ఆడ ఉండమే. ఇక రోడ్డు మీద తిరగడం కానీ, బస్సు మీద కూర్చోవడం కానీ ఈ అలవాట్లు లేవు. ఇక ఆ గోయినపూడి ఉంటే ఆ ఇంట్లోనే ఉంటా, నా పని నేను చేస్తూ ఉంటా. జాగ్రత్తగా సేవలు కాపాడుకుంటూ రావడం నా బాధ్యత, నా వంతు నేను ఎడుతూ ఉంటా. ఇక బయటికి వెళ్ళే పరిస్థితి లేదు.
వేదనైపోతుంది, కలవరమైపోతుంది, ఏడుపైపోతుంది, రోదనైపోతుంది, ఏడుస్తూ ఉన్న ప్రభువా నువ్వు తప్ప నాకు ఆధారం లేదని ఒక మెల్లని స్వరం పడుతుంది. భయపడకు నేనున్నానని సెలవిచ్చిన యేసయ్యా, నీవు ఉన్నావని, నీవు వస్తావని, నీవు ఉన్నావని, నీవు వస్తావని ఆశతో నేను ఉన్నానయ్యా, ఆశతో నేను ఉన్నానయ్యా. నీవు ఉన్నావని, నీవు వస్తావని, నీవు ఉన్నావని, నీవు వస్తావని ఆశతో నేను ఉన్నానయ్యా, ఆశతో నేను ఉన్నానయ్యా. హల్లెలూయా. ఆ మెల్లని స్వరం బలపరిచింది. ప్రభా ఏం చేయమంటావు, నేను ఎందుకు అప్పయ్యాను, వాట్ ఇస్ ద రీజన్ అని చెప్పమన్నాడు. నాది నా కట్టడం ప్రారంభించమన్నాడు. దాదాపు ఎప్పుడైతే ఆ మాట నానో దేవుని కట్టడం ప్రారంభించాను, దాదాపు 2.5 లక్షల అప్పు. అసలు నాకు ఎటువంటి నుంచి అవకాశం లేనిది దేవుడు మార్గాలు తెలిసి 3.5 సంవత్సరాలు అప్పు మొత్తం కొట్టివేశాడు. దేవుని ఆలోచన నాకు అర్థమైంది. దేవునికి ఇస్తేనే ఆశీర్వాదం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇటువంటి సేవకు మీ వంతుగా మీరు భుజం కాయాల్సిన అవసరం ఉంది. మీ వంతుగా మీరు దేవుని పనులు నిలవాలి. అది మీకు ఆశీర్వాదం. ఈరోజు చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు, అశ్రద్ధగా ఉంటారు. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునే మార్గం ఒకటే. బైబిల్లో నేను స్పష్టంగా తెలియని మాట ఒకటే, ఇవ్వండి మీకు ఇవ్వబడుతుంది అన్నాడు. అంతే. ప్రార్థన చేయండి మీకు ఇస్తానన్న దేవుడు. ఇస్తే నేను ఇస్తా. స్తోత్రం అదే, ఇస్తే నేను ఇస్తా. కనుక చాలా మంది కుటుంబాలు ఏం చూశాను, 40 రోజుల కోసం ప్రార్థన చేసే సోదరులు ఉన్నారు, నమ్మకంగా దేవుని మీద వచ్చే వాళ్ళు ఉన్నారు, యథార్థం ఉండే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితంలో అప్పులే, తిప్పలే, నొప్పులే. నాకు అర్థం కాలే. అరే మీరు యథార్థం ఉండేవాళ్ళే, వీళ్ళు ఉపవాస ప్రార్థన చేస్తారే, మరి దేవుడిని తీర్చట్లేదు, దేవుడిని సాయం చేయట్లేదు. తర్వాత నాకు బాగా అధ్యాయంలోకి వచ్చిన తర్వాత అర్థమైందంటే దేవునికి ఇస్తే దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సంగతి నేను కొంచెం ముందుకెళ్ళి ముగిస్తాను. జాగ్రత్తనండి. 3 వ్యక్తులకు వస్తారా ఎక్కి ముగ్గురు ఇప్పుడు కొంచెం మీకు చూపిస్తా మాట్లాడితే నన్ను చూస్తారు, లేదంటే మీరు దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. కుర్రాళ్ళు మీరు వయోవృద్ధులు లేకుంటే ఆయన బస్సులో వయోవృద్ధులు సీట్ ఉండదు, పొరపాటు కూర్చోదుగా. వయోవృద్ధులు అంటే వయసులో ఉన్న సోదరం అర్థం. ఆ వయసులో ఉన్న సోదరం కుర్రాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సీట్ దొరికింది కూర్చున్నావు, ఆ పొరపాటు కూర్చోను కళ్ళలో కూడా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జాగ్రత్త చూడండి. ఈయన మోషే గారు. ఎవరు? మోషే గారు. చెప్పండి. మోషే గారు. ఇతగాడు అహరోను, ఇతగాడు హూరు. ఈ మోషే అంటాడు యెహోషువని వెళ్ళి యుద్ధం చేయంటాడు. రెఫీది యుద్ధం చేయమని చెప్తే నమ్మకంగా మారు మాట్లాడి యుద్ధానికి వెళ్ళిపోతాడు యెహోషువ. పాస్టర్ గారు నాకు కట్టు తిప్పడం రాదే, పొడవడం రాదే అనలే. ఇప్పుడు విశ్వాసంగా ఏం చెప్పారు, అయ్యారు అది బరువు ఎంత అంటావు అంటే మేము ఎత్తి చెప్పాలి. ఎప్పుడు ఎత్తాడు మనసు, లేకపోతే ఎత్తడు. బరువు చిత్రమైన మనుషులు అంటారు. నమ్మకంగా దేవుని పనికి అప్పగించుకునే మనస్సు మీకు ఇచ్చునుగాక. ఆమేన్. ఆశ్చర్యం అండి. ఈయన కొండ మీదకి వెళ్తుంటే ఈయన పిల్లలే, అహరోను వస్తావా నాకు ఏమవుతాడు, ఊరు వస్తావా అని అనలే. ఈయన వెళ్తా ఉంటే ఈయనతో వెళ్ళాలన్న మనసు ఈయన కలిగించింది దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి సంఘంలో నుండి సేవకుడికి సహకరించాలన్న మనసు దేవుడే మీలో పెడతాడు. అటువంటి వాళ్ళు ప్రతి సంఘంలో ఉంటారు, ఇక్కడ కూడా ఉన్నారు. నువ్వు లేచి సేవకుడైన మోషే మీరు ఎలాగైతే వచ్చారో నువ్వు కూడా పిలవకుండే వచ్చి నీ వంతులు నిలబడ్డావా, దేవుని ఆశీర్వాదాలు నీకు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు పరిచయం చేయడానికి అమ్మా కొండలు కడగాలి, అత్త బొట్టు పెట్టి అప్పుడు వస్తారు అక్క. లేదనుకో మాకు చెప్పలేదు, పైగా మాకు చెప్పలేదు. ఏం చెప్పేది ఇంట్లో పెళ్ళ, ఏం చెప్పేది ఇంట్లో పెళ్ళ.
ఎవరి పని అది? ఎవరి పని అది? దేవుడి పనేగా. దేవుడి పని చేస్తే ఆశీర్వాదం శాపమా? ఆశీర్వాదేగా. మరి నాకు చెప్పలేదులే, మేము ఎందుకు కనపడతాం ఈ గాలికి? ఈ మధ్యన కొత్త నీరు ఏదో పారుతుంది లేవు, కొత్త నీరు అట్లా. ఇది పాత నీరు నువ్వు పెట్టుకుంటూ బోర్డు పాచిగా చెప్పాడా? భలే విచిత్రమైన వాళ్ళు ఉంటారండి, భలే విచిత్రమైన వాళ్ళు ఉంటారు. అందుకని సేవ అంటే సావు ఉన్నాడు ఒక ఆయన. దేవుడికి స్తోత్రం కలగదాక. మేము సాగలుగుతాం, చంపేస్తారు మీరు మమ్మల్ని. అదే మేము సత్యం అనుకో ప్రశాంతం, ఇక చంపడానికి ఛాన్స్ లేదుగా. దేవుడు మీకు విరోధంగా పడతాడు. దేవుడికి స్తోత్రం కలగదాక. ఇక లేకపోతే మా సంతృప్తి కట్టే సేవ అంటే సావే. ఇక ఈ వ్యక్తిని అప్పడించాను నేను. ఈ మోషే గారు చక్క ప్రార్థన చేస్తుంటే వీళ్ళిద్దరు మాత్రం బీట్ కానిస్టేబుల్ లాగా ఆ కొండ సేవకు వచ్చి అల్లు చూస్తున్నారు ఏం జరుగుతుందని. ఈయనేమో చేతులు ఎత్తినప్పుడేమో ఇశ్రాయేలుకి వెళ్తున్నారు. ఇక మనిషే కదా, ఒక్కటి తీసుకున్నాడు, అమాలేకులు వెళ్తున్నారు. వీళ్ళకున్న గొప్ప జ్ఞానం ఏదంటే దాన్ని పసిగట్టేది. ఒరే చాలా టైం అవుతుంది, యుద్ధం ఇంకా కొలికి రావట్లేదు, ఇలాగే జరిగేటట్టుంది, అసలు ఏది మ్యాటర్ గుర్తించారు. అటు చూశారు, ఇటు చూశారు. ఒక విషయం వీరికి అర్థమైంది. ఓహో, ఈ మోషే గారు చేతులు ఎత్తే మనోళ్ళు వెళ్తున్నారు అబ్బాయి, ఈయన చేతులు తీస్తే మనోళ్ళు ఓడిపోతున్నారు. కనుక ఇప్పుడు మనోళ్ళకి ఎవరు మనం ఏం చేయాలా? ఎందుకు పంపించాడు దేవుడు? ఓరకైనా షో చూడడానిక, ఓరకైనా కామన్నాక. ఇప్పుడు మన పని వచ్చిందని ఒకడేమో ఈ చేయి పట్టుకున్నాడు, నీ చేయి పట్టుకున్నాడు, దేవుడికి స్తోత్రం కలుగునగాక. పట్టుకున్నారు. యుద్ధం ఓరావరి జరుగుతుంది. ఎవరు గెలుస్తారా ఎవరో అర్థం కావట్లేదు. చివరికి ఎప్పుడైతే వీరు జ్ఞానంతో నడిచి ఆ మోషే గారి చేతులు పైకెత్తారో అద్భుతం తెలుసా, ఇశ్రాయేలు గెలిచారు. గట్టిగా సంఘం గెలవాలి, యేసు గెలవాలి, ఆయన నామం హెచ్చించబడాలంటే సంఘమా వీరు ఎలాగైతే జ్ఞానంతో నడిచారో, వీరు ఎలాగైతే జ్ఞానంతో ప్రవర్తించారో అలా జ్ఞానం కలిగి నువ్వు నడిస్తే ఈరోజు సేవ భారంగా మారిపోతుంది. నేను అంటాను, మా సంఘంలో చెప్పమాడే సేవకుడు భారం కాదు, బాధ్యత. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఏం చెప్పండి? సేవకుడు భారం కాదు, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. ఆ స్పృహం విశ్వాసం వచ్చిందా? ఆ స్పృహం కలిగించగలిగామా? అందుకని నేనన్నా, ఇదిగో ఈ కాను పెట్టాడు, అడగండి, ఆడబెట్టండి. ఇప్పుడు మా విశ్వాసులకి నమ్మనేంటి? నా సేవకుడు కాలు కానిస్తాడు. నేను ఆ ఊరు వెళ్ళినప్పుడు వాడిని చెప్పా, ఇక్కడ ఉండాలంటే ఆడపిల్ల కిలోమీటర్లు ఉండాలా, నాతో మాట్లాడడానికి వెళ్ళలేదు. మగ పిల్ల కిలోమీటర్లు ఎక్కడ ఉండాలా, దరిదాపులకు వస్తే ఊరికి వెళ్ళలేదు. అప్పుడు పెళ్లి కాలేదు. చాలా జాగ్రత్తగా ఉండేపాటికే, లేకపోతే పల్లెలు ఎక్కడ ఉంటే సార్ రివ్యూ రైటర్స్ ఉంటారండి. అక్కడ ఏం జరగకపోయినా రాసేస్తాడు కదా. అంత కళాకారులు ఉన్నారు. అంటే నాకు అర్థమైన సేవలో కొన్ని నమూనాలని వదిలిపెడితే ఒకనొక రోజుకి వాళ్ళ హృదయాలు దేవుడు కట్టం ప్రారంభిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత ప్రయాసపడ్డాను, ఎంత 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 ఇబ్బంది పడ్డాను, ఎంత నరిగాను. దేవుని సన్నిధిలో దేవుడికి అప్పగించుకుని రావడం వల్ల దేవుడు మెల్లగా సంఘం కట్టం ప్రారంభించాడు. ఈ రోజు ఏదైనా కోటం పెడితే ఎంత రాత్రిగాక పని చేసి మొత్తం సరిది ఏటి వాటి పంపేసి ఎండకి వెళ్ళిపోతాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అంత ముందు ఏదైనా కోటం పెట్టి పోబెట్టేమనుకోండి, దేశాలన్నీ ఆడే తెల్లవారు కుక్కలు కదులుతూ ఉంటాయి. ఏంటంటే తెల్లారిందనుకో అక్క కొంచెం కదలంటే పాస్టర్ గారు ముందు నేను వస్తారా కానీ పిలు పిలు. ఇప్పుడు ఇంటికి కదల పాస్టర్ గారు ఎక్కడా? ఇంటికి తిరిగితే కానీ ఈమె పిలిస్తేనేమో ఆమంటది, ఆమె చూసి నాకు వీళ్ళకి పడదా, ఆ మనిషి కాడికి వెళ్ళాగా సరే సరే బాగోదని నేను తర్వాత వస్తానని చెప్పి మనిషి ఈ డేక్షల కొండ కుక్కలు నాకి కంపు కొట్టి ఆ టెంటోడు దండం పెట్టి నీ జీవితం ఎవరరా బాబు అంటాడు. ఇక ఏడ తెచ్చుకోలేదు, ఏడ పెట్టుకోలేదు, ఏడపడేది మా తెప్పలు. ఎవరు చెప్పుకోవాలి మా బాధలు, ఎవరు చెప్పుకోవాలి మా రూపులు, మా నొప్పులు ఎవరు చెప్పుకోవాలిగా? ఇక మమ్మల్ని ఆలకించేది ఒక ఆయన అన్నాడు, ఆయన ఆకాశం అన్నాడు. దేవుడికి ఎలాగైతే మోషేతో వచ్చిన హరోను ఊర్లు ఎలాగైతే జ్ఞానంతో నడిచారో, ఈ రోజు విశ్వాసంలో జ్ఞానంతో నడిచే వాళ్ళు దేవుడు కట్టునుగాక. అలా కట్టబడడం ద్వారా సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమం జయోత్సవం ముగించబడుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.
ఎక్కడ దేవుడు సిగ్గుపరచడు, ఎక్కడ దేవుడిని విడవడు, ఎక్కడ దేవుడిని దేనికి అప్పగించడు, ఎక్కడ అపాసకి అప్పగించడు. నీ జీవితంలో దేవుడు ఎక్కడ సిగ్గుపడ్డావు, ఎక్కడ గాయపడ్డావు, ఎక్కడ తలదించావు, అక్కడే నిన్ను పైకి లేపుతాడు, అక్కడే నిన్ను ఆశీర్వదిస్తాడు, అక్కడ నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాడు. రాయి కట్టంలోనికి, రాయి క్రమంలోనికి, రాయి ప్రత్యక్షలోనికి రా. నీ ఆశీర్వాదం నీ చేతిలో ఉంది, నీ ఆశీర్వాదం నీ చేతిలో ఉంది. బిడ్డా, బలిపీఠం కట్టుకున్నాడు అబ్రహాం, దేవుని భాగం దేవుని కట్టాడు. అంతేకాదు పరిచర్య చేసే మనసు కలిగి ఉన్నాడు, పరిచర్య చేసే మనసు కలిగి ఉన్నాడు. ఈరోజు పరిచర్య చేసే చాలా అర్థండి. దేవుని మంత్రం కొట్టడానికి ఎన్ని కథలు చెప్తారో, ఎన్ని కథలు చెప్తారో. నేను అంటాను, దేవుని ఇల్లది, దేవుని ఇంట్లో పనిచేయడం ఆశీర్వాదం. ఎంతమంది దేవుని ఇంట్లో పనిచేయాలనుకున్నారు, ఎంతమంది దేవుని ఇంట్లో పని వాళ్ళు ఉండాలనుకున్నారు. ఒక చర్చిలో కోటం జరుగుతుంటే భోజన కార్యక్రమం జరుగుతుంటే ఒక ఆయన అసలు కవర్ చుట్టుకొని ప్రత్యేకంగా ఈ విస్తరణ చేస్తారు, ఇంగ్లీష్ విస్తరణ చేస్తున్నాడు. మమ్మల్ని షో చేస్తారు, మమ్మల్ని షో చేస్తారు, వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తారని. అసలు అసలు దగ్గర రాను, దగ్గర కూడా పోరు. కానీ ఆయన పని చేస్తుంటే ఆ కోట వచ్చే సేవకుడు అడుగుతాడు, ఈయన ఎవరండి, నన్ను తీసుకొచ్చి రూమ్లో పెట్టాడు, మీటింగ్ చేస్తాడు, రూమ్లో పెడతాడు, నాకు అన్ని వస్తాడు, బాత్రూమ్ కొడుకుతాడు, మళ్ళీ ఇక్కడ వస్తాడు, పాట పాడుతాడు, మళ్ళీ తీసుకొస్తాడు, మళ్ళీ పరిచయం చేస్తాడు. ఈయన ఎవరంటే ఆ సంఘ కాపరు అంటాడు, ఈయన మా ఏరియా ఎంఆర్ఓ. ఎవరు? ఎంఆర్ఓ. తినడానికి తినలేదు, సంబంధం అంటే తోపడుతున్నాం. పడక వచ్చే గుళ్ళకి వచ్చే వాళ్ళన్నీ మనకు వేసి దేవుని కాడ తగ్గించుకున్నామని ఎప్పుడు కూడా దేవుడు తోలనాడు. నేల మట్టుకు తగ్గించుకున్నామని దేవుడు పైకి లేపుతాడు, నేల మట్టుకు తగ్గించుకుని పనిచేసే దేవుడు పైకి లేపుతాడు. నేల మట్టుకు తగ్గించుకోమని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. మనుషులు విడిచిపెట్టినా వాళ్ళకి తోడై ఉండేది దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిశ్చయంగా దేవుని ఆశీర్వాదాలు నా జీవితంలోకి వస్తాయి. నేను ముగింపులోకి వస్తున్నట్టున్నారా, చాలా సంగతులు ఉన్నాయి, కానీ ఒక మాట చెప్తున్నానండి, అబ్రహాము కలిగిన ఆశీర్వాదం మనకు కలుగునుగా. అబ్రహాము ఆశీర్వాదం మన జీవితంలో కలుగునట్లుగా ఒకటి బలిపీఠం కట్టుకో, పరిచయం చేయిస్తున్నాడు. మూడోదిగా దేవుని బాగా కటగిస్తున్నాడు. దేవుని పనులు నీ వంతు ఏమిటి, ఏమిటి చెప్పండి. ఏమండి నిర్ణయిస్తాం మన సేవకి ఇవ్వమని. కొంతమంది ₹1 అదనంగా ఇవ్వడానికి వస్తున్నారండి. మీరు కాదు, మీరు చాలా మంచి వాళ్ళు అంటారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఈ మొక్కలు చూసి మీకు ఇష్టం నాకు అర్థమవుతుంది, మీరేం బాధపడకండి. కొంతమంది అక్కడ ఉన్నారు, అట్లా ఉన్నారు. మరి ఏం చెప్పా, ఎవరికి చెప్తాను, ఎవరికి చెప్తాను. ఏమంటే ఆ మనిషి అంత ఇచ్చిన ₹1000, నేను ₹1000 చెప్తా, నాకేం కదా అంటే నీవు అట్టగా చెప్తావు. దేవుడు కదా, దేవుడు ఇచ్చేది ₹1. దేవుడు ఏం చేస్తాడు, నిన్ను దీవిస్తాడు. దేవుడు ఏం చేస్తాడండి, దరిద్రం చేస్తాడా, దీవిస్తాడు. దరిద్రం అవుతాం. ఎంత వృధా చేయట్లేదు, డబ్బులు ఎంత ఖర్చు చేయట్లేదు, ఎంత ఆగం చేయట్లేదు. దేవుడి పనికి ఎవరు ఆగుతారండి, ఆశీర్వదించబడతాం. ఆ జ్ఞానం మనకు రావాలి, ఆ గ్రహం మనకు రావాలి. వచ్చిందా మనం అప్పుడు ఆ యొక్క ఆశీర్వాదం వారసులుగా మారుతాం. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరు లేచిపడండి, త్వరగా అందరు లేచిపడదాం. ఒక్క మాట ప్రార్థన చేస్తారా, ఒక్క మాట ప్రార్థన చేస్తారా, దేవుని సహాయాన్ని కోరుతారా, దేవుని సహాయాన్ని కోరుతారా. ప్రభువా, ఈ రాత్రి వ్యక్తమైన ప్రతి మాట నా హృదయంలో నిలవాలని మొదలుపెడతారు. ఒక్క మాట, ఒక్క మాట ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఇది ముగింపు సభ. రేపు మనం ఎవరు ఎక్కడ ఉన్నాం, ఈ రోజుతో ముగింపు. 3 రోజుల కూడుకున్నాం, ఇది చివరి సభ. ఇక రేపు నువ్వు వచ్చినా కూడా ఇక ఎవరు ఉండరు. రేపు ఇక్కడ ఎవరు కొన్ని వాక్యం చెప్పరు. ప్రశాంత పడుకునే సమయం నీకు అవసరమైంది. అయితే ముందుగా ఒక ఆలోచనకు రా. దేవుని వాక్యం ఈ 3 దినాలు దేవుని వాక్యం విన్నావు, పగలు రాత్రి విన్నావు. ఈ రాత్రి కూడా దేవుడు నీతో మాట్లాడాడు. ఏం విన్నావు, ఏం గ్రహించావు, ఏం అర్థమైంది, ఎలా నడుచుకోవాలనుకున్నావు, ఒక తీర్మానంలోకి రా. నోరు తెరుతావా, నోరు తెరుతావా. ఈ రాత్రి కొంతమంది దేవుడు దర్శిస్తున్నాడు. నేను నమ్ముతున్నా దేవుని ఆలోచన ఎందుకు తీసుకొచ్చా, నేను ప్రార్థించగా ప్రభువుల హృదయం పెట్టిన మాట ఇది. నేను నమ్ముతున్నా దేవునితో మాట్లాడుతున్నాడు. నీ ఆర్థిక దరిద్రత పోతుంది, గొప్పలు విప్పు, నిన్ను విస్తరింపజేస్తాడు. పరిచయంలోకి రా, దేవుని పని చేయి. బలిపీఠం కట్టుకొని భర్త మారుతాడు, నీ పిల్లలు మారుతారు, నీ ఇంట్లో వాళ్ళు మారుతారు, వ్యసన పనులు మారుతారు. ఈరోజు నిన్ను చూసి ఎంతమంది పాడవుతున్నారు, నిన్ను చూసి ఎంతమంది పాడవుతున్నారు, నిన్ను చూసి ఎంతమంది విషయాన్ని తయారవుతున్నారు. వద్దు బిడ్డ, దేవుని కోపనికి రావద్దు. ఈ మాట చెప్పడానికే కదా ఈ 3 దినాల కూడికలు. ఈ మాట్లాడడానికి కదా ఓపిక వచ్చావు. దేవుని మాటకు అప్పగించుకుంటావా, దేవుని మాటకు లోపడతావా, దేవుని వైపు పేరు చూస్తావా.
అయ్యా 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 నీ మాటకు అప్పగించుకుంటానని చెప్తావా? లోబడు లోబడు లోబడు. దేవుని మాటకు అప్పగించుకో, దేవుని మాటకు అప్పగించుకో. విధేయత బలిపీఠం కట్టుకో, సమర్పణ బలిపీఠం కట్టుకో, వైరాగ్యంలోకి రా, ప్రార్థన బలిపీఠం కట్టుకో, ప్రార్థన బలిపీఠం కట్టుకో, విశ్వాసమైన బలిపీఠం కట్టుకో బిడ్డ. ప్రార్థన తగ్గింది నీలో, అల్ప విశ్వాసికి ఉండిపోతున్నావు. సమర్పణ లేదు, ప్రారంభంలో ఆసక్తి నీలో లేదు. బలిపీఠం మీదకి వచ్చేసి బలి అర్పణగా మారు. ప్రభువా నేను ఒక అర్పణగా మారుతానయ్యా, నేను ఒక అర్పణగా మారుతాను ప్రభువా. ఈ రాత్రి నీ మాటకు లోబడతానయ్యా. అప్పుడు నీ మాట విన్నాడు బాబు. అయ్యా అయ్యా నన్ను దాటి వెళ్ళొద్దయ్యా, దర్శించవా నాన్న అని ఏడ్చి ప్రార్థిస్తావా? మొరపెట్టు, నోతరు నోతరు. ఒక 5 నిమిషాలు ఈ గుడి ముగించబడబోతుంది. ఒక 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది. నోరు తెరిచి స్వరమెత్తి ప్రార్థిస్తావా? దేవుని సహాయాన్ని కోరుతావా? దేవుని కృపను కోరుతావా? దేవుని కనికరాన్ని కోరుతావా? కృపను కోరుకో, కృపను కోరుకో, కృపను కోరుకో. ఈ రాత్రి నీలో ఉన్న బంధకాలు తెగిపోతున్నాయి, నీలో ఉన్న బలహీనతలు తొలగిపోతున్నాయి.